హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం కోవెట్ రెసిపీ మచ్బుల్స్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఫస్ట్ మనం చికెన్ని నీట్గా 2 times కడుక్కోండి. తర్వాత వచ్చేసి కారం, ధనియాల పొడి, అల్లం పేస్ట్, పసుపు వేసుకొని గరం మసాలా, చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోండి. ఇలా బాగా మెత్తగా మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక 10 minutes. నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను. 3 ఆనియన్స్, 2 టమోటాలు కోసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ దీంతో నెయ్యి కొద్దిగా, నూనె కొద్దిగా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీంతో వచ్చేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకోండి. చల్లార్తో కలబెట్టుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. నెక్స్ట్ చూపిస్తాను. ఇలా వేయించుకున్న తర్వాత అల్లం 2 స్పూన్స్ వేసుకున్నాం. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు చలాక్తో కలబెట్టుకున్నాం. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి టమోటో వేసుకున్నాం. టమోటో వేసుకొని కలబెట్టుకున్నాం చలాక్తో. ఇప్పుడు మనం దీంతో చికెన్ వేసుకుందాం. చికెన్ వేసి చలాక్తో బాగా కలబెట్టుకోండి. నెక్స్ట్ మనం అన్ని మసాలా వేసుకుందాం. దీంతో ఏమేమి వేసుకోవాలో చెప్తాను. కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకుందాం. ధనియాల పొడి వేసేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకుందాం. కల్లుప్పు వేసుకుందాం. పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇవన్నీ బాగా కలబెట్టుకొని మసాలా చికెన్ పట్టేంతవరకు బాగా కలబెట్టి నెక్స్ట్ చూపిస్తాను. వచ్చేసి దీని నిండా నీళ్ళు తీసుకున్నాను. నేను వచ్చేసి దీని నిండా బియ్యం తీసుకున్నాను. దీనికి 2 సార్లు నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు చూడండి బాగా నీళ్ళు వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం నీళ్ళు వేసుకుందాం. నేను దీని నిండా తీసుకున్నా కాబట్టి 2 times పోస్తాను. ఒకదానికి 2 పోయాలి నీళ్ళు. ఇప్పుడు వచ్చేసి హాఫ్ లెమన్ పిండుకుందాం మనము. ఇది వచ్చేసి పచ్చికారం. దీంతో మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇది వచ్చేసి హాఫ్ తెల్లగడ్డ వేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇది మిక్సీ కొట్టుకోవాలి. చూపిస్తాను ఎలా కొట్టుకోవాలి. మెత్తగా కొట్టుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇది కారంగా ఉంటుంది కాబట్టి, కారంగా మనం తినలేం కాబట్టి హాఫ్ లెమన్ పిండుకుందాం. పిండుకొని బాగా కలుపుకోండి. అలా బియ్యం వడబోసుకోండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఎసురు కాగింది కదా. ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ తీసేసుకుందాం. ఇలా ముక్కలన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం బియ్యం వేసేసుకుందాం. చలాక్తో బాగా కలబెట్టండి. నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇది పక్కన చేసి పెట్టుకున్న ముక్కల్లో ఇప్పుడు మనము కార్న్ఫ్లవర్ వేసుకుందాం. ఇందులో అల్లం పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, పసుపు, ఉప్పు, ధనియాల పొడి ఉంది. ఇదంతా వేసి దీంతో ఈ మసాలా దీంతో వేసేసుకొని కలుపుకుందాం. కొద్దిగా పెరుగు కూడా వేసుకుందాం. ఇవన్నీ బాగా కలుపుకోండి. ఇలా బాగా మెత్తగా బాగా జ్యూసీగా అయినంత వరకు కలుపుకొని ఇప్పుడు మనం దీంతో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగింది. ఆయిల్ కాగింది. ఇప్పుడు వచ్చేసి మనం ముక్కలు వేసుకుందాం. దీంట్లో మనం ఇప్పుడు ఫ్రైడ్ పీస్ లాగా వేయించుకోవాలి. అన్నం వచ్చేసి ఉడుకుతూ ఉంది. కలబెట్టుకోండి ఒకసారి. కలబెట్టి ఎసురంతా కిందికి ఆగిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది కింద అడుగు.
ముక్కల్ని మనం ఇట్లా వేయించుకోండి. బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇదిగో అన్నం అయింది కదా, ఇప్పుడు దీన్ని తీసుకుంటే బాగా స్మూత్గా వస్తుంది ముక్క. అందుకని దీన్ని తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.